విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. చూడండి, మన దగ్గర ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒకటి మనకు కావాల్సింది పెట్టుకొని మనకి మైండ్లో రిపీటెడ్గా ఒక వర్డ్ తీసుకోవాలి, అఫర్మేషన్ తీసుకొని దాన్ని కంటిన్యూస్గా రిపీట్ చేయమని చెప్తాను మా పార్టిసిపేషన్స్కు. సో మీకు మనీ కావాలని కోరుకుంటే మీరు ఏం చేయాలంటే, నాకు వివిధ ఆదాయ మార్గాల ద్వారా మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ నాకు వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకవేళ ధనవంతుడు కావాలంటే ఐఎమ్ రిచ్ లేదా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో ఎవరైతే సుమన్ టీవీ వ్యూవర్స్ చూస్తున్నారో అందరూ కూడా మీకు రిచ్ కావాలన్నా మనీ కావాలనుకుంటే అందరూ కామెంట్ సెక్షన్లో మనీ మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ ఎంటర్ చేస్తారో వాళ్ళకి మనీ అనేది రావడం జరుగుతుంది. అయితే నేను ఏం చేస్తానంటే, ఇది ఒకటి పెట్టుకోమని చెప్తాను, మీ దగ్గర ఉంచుకోమంటాను. టాలీ కౌంటర్ ఉంటుంది. అంటే మనం ఒక చూడండి, ఏదైనా ఒకటి పెట్టేసుకొని ఖాళీగా ఉంటే సమయంలో ఏం చేస్తామంటే, మనం బస్సులో ప్రయాణిస్తున్నాం, ఓకే, లేకపోతే మనం ఖాళీ కూర్చొని ఉన్నాం. సో ఉత్తగా కూర్చుంటే చాలా రకాల నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం దాన్ని ఆ ప్లేస్లో రిప్లేస్ చేయాలి. అంటే మనకి ఏదైతే కావాలని కోరుకుంటాం, ఇప్పుడు చాలా మంది మనీ కావాలనుకుంటారు కదా, టైంను వృధా చేయొద్దు, దాన్ని సద్వినియోగపరచుకోండి. సద్వినియోగపరచుకోవడం తీసుకొని ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే మనం దేన్నైతే పదే పదే మననం చేస్తుంటామో అలాంటి ఆలోచనలు విశ్వంలోకి వెళ్తుంటాయి. అంటే తరంగాలు, ప్రతి ఆలోచన కూడా ఒక తరంగమే అండి. ఓకే, ఇవి ఏదైతే వెళ్తుంటాయో మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాయో అక్కడికి వస్తాయండి, రిసీవింగ్ వస్తుంటాయి. అయితే ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకు మనీ మ్యాగ్నెట్ అనగానే మనకి ఏమవుతుందంటే, మనీ అయస్కాంతం కాబట్టి ఎక్కడున్నా సరే మనీ అనేది మన వైపు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడండి, మనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఓకే, మనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ మనీ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మనీ మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే, మనీని పదే పదే మననం చేస్తుంటాం. అంతేందుకు హరిత గారు, ఒకసారి చెక్ చేసుకోండి. డబ్బు గురించి మనం పదే పదే ఆలోచిస్తుంటే ఒక ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అదే ఖాళీగా ఉన్నప్పుడు వేరే రకాల ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి అటువైపు మైండ్స్ వెళ్తుంటుంది. డబ్బు సంపాదించే వాళ్ళు నేను అబ్జర్వ్ చేశానండి, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్లో, సౌత్ ఇండియన్స్ని గమనిస్తాను. సో ఎవరికైతే మనీ గురించి ఆలోచనలు పదే పదే వస్తున్నాయో వారు రిచ్ పర్సన్స్ అవుతున్నారు. అంటే మనీ ఆలోచనలు ఇక్కడ మనకు రావాలి అంటే పదే పదే ఏం చేయాలి, మనీ గురించి స్మరించుకోవాలి ఖాళీ ఉన్న సమయంలో. సో ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఇట్లా పదే పదే రిపీట్ చేయడం వల్ల మన యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి పెరుగుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ స్థాయి పెరిగినప్పుడు మనం మనీ గురించి చెప్పిన మన ఆలోచనలు కూడా ఆ విధంగా ఉంటాయి, మన మాటలను కూడా ఆ విధంగానే మాట్లాడాలని. కొంతమంది చూస్తే మనసులో ఒకటి ఉంటుంది, మాట్లాడే ఒకటి పని చేస్తుంటారు, ఒకటి చేస్తుంటారు. అంటే త్రికరణ శుద్ధి ఉండదు. మనీ రావాలి అంటే ముఖ్యంగా ఉండాల్సింది త్రికరణ శుద్ధి. మనం ఏదైతే చేస్తామో అందరికీ చెప్పుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే, రియల్ ఎస్టేట్లో దిగుతారు, అందరికీ చెప్పుకోరు. ఇన్సూరెన్స్ చేస్తుంటారు, ఎవరికూ చెప్పరు. మార్కెటింగ్ చేస్తారు, ఎవరు చెప్పరు. ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. నిజం చెప్పాలంటే బిజినెస్ అంతా కూడా నోన్ సర్కిల్నే జరుగుతుంది, అంటే తెలిసిన వాళ్ళ దగ్గరే జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ధైర్యంగా వాళ్ళు చేస్తున్నట్టు బిజినెస్ చెప్తుంటారో వాళ్ళు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. హరిత గారు, నేను ఇందాక చెప్పినట్టు మీరు ఏంటి ఇదొక్కటే పెట్టుకోనన్న సైంటిఫిక్ రీజన్ కూడా అడిగారు కదా, అవును. ఇదొక్కటి అసలు ఎలా సాధ్యం అనేది Yes. ఇప్పుడు మీరు Yes. మాట్లాడుతున్నంత సేపు నాకు అదే డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ సో ఆ. మచ్. సో ఎప్పుడైతే దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని టాలీ కౌంటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మాల కూడా అంతే. కొంతమంది అయితే మాలతో చేస్తుంటారు, కొంతమంది 108 పూసలు ఉంటాయి కదా, దాన్నైనా సరే. కొంతమంది అంటే సార్ 108 ఎందుకంటే గరిష్టమైన సంఖ్య అది 108. 1 + 0 + 8 ఎంతండి, 9. 9 అనేది గరిష్ట సంఖ్య. ఆ గరిష్ట సంఖ్యతో ఎప్పుడైతే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ సంకల్పాలు సిద్ధిస్తాయండి. సో ఇదనే కాదు, ఇంకా మీ ఇష్టం ఏదైనా అఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇదేనే కాదు, మీకు ఇల్లే కావచ్చు, కారే కావచ్చు, బట్ ప్రతిది కూడా నేను పొంది ఉన్నాను అంటే సింపుల్గా అండి హరిత గారు, నేను ఆల్రెడీ అచీవ్ అయిన ఫ్రీక్వెన్సీలో చెప్పాలి యూనివర్స్తో అంటే అనుసంధానం. ఏదైనా పాజిటివ్ లో ఆలోచించాలి, Yes. నెగటివ్నెస్ తీసేయాలి. నెగిటివ్నెస్ తీసేసి పాజిటివ్నెస్ని యాడ్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతాయి. సో దీనికోసం ఏంటంటే ఒకటే అండి హరిత గారు, నా ఉద్దేశం ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి లా ఆఫ్ అట్రాక్షన్ పై. కొంతమంది ఏంటంటే కొట్టేస్తుంటారు, ఎందుకంటే రిజల్ట్స్ చూడండి. ఎవరైనా, నేను ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టడం కూడా లేదండి, ఎందుకంటే ఎవరైనా రిజల్ట్స్ చూడనంత వరకు నమ్మరండి. రిజల్ట్స్ చూసినాక వాళ్ళని నమ్మించాల్సిన అవసరం మనకు ఉండదు, ఆల్రెడీ అక్కడికే ప్రూఫ్ అయింది. సో చాలా మంది టెస్ట్ మోడ్స్ మనకి ఇస్తూ ఉంటారు, ప్రతి వీడియో తర్వాత కూడా మనకు టెస్ట్ మోడ్స్ అనేది ఉంటుంది. ఎన్నో టెస్ట్ మోడ్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా స్టార్టింగ్లో కొంతమంది నమ్మకుండానే వస్తారు, బట్ ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటారో ఒకటి ఉంటుందండి స్పిరిచువాలిటీలో, ఏమంటే యద్భావం తద్భవతి. సింపుల్ అండి, బేసిక్ ప్రిన్సిపల్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్కి బేసిక్ ప్రిన్సిపల్ అండి ఇది. మనం ఎలాంటి భావాలను అయితే కలిగి ఉంటామో వాటినే మనం ఆకర్షించుకుంటాం. సపోజ్ నేను పిరికివాడిని నిజంగా పిరికివంతుడు అయిపోతాడు. అదే నేను ధైర్యవంతుని నిజంగా ధైర్యం వస్తుంది. అంటే దేనినైతే స్మరిస్తామో
ఆ శక్తి ఆవాహనం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ కూడా చూడండి దేవీ నవరాత్రులు ఎగ్జాంపుల్ దసరా అప్పుడు దేవీ నవరాత్రులు చేసినప్పుడు ఒకే విగ్రహానికి రకరకాలటువంటి రూపాలు ఇస్తూ ఉంటారు. సో ఏ రూపంలో మనం దేవతను పూజిస్తామో ఆ రూపంలో శక్తి ఆవాహనం జరుగుతుంటుంది. సో ఇక్కడ కూడా మన సబ్జెక్ట్లో కూడా మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని పదే పదే మననం చేయడం వల్ల ఆ శక్తి మనీ శక్తి మన ఎంటర్ అయిపోయి మొత్తం మన ఆరా మారిపోద్దని. అంతెందుకు సింపుల్గా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుందండి, దాన్ని ఆరా అంటారు. సో ఏమి ఆలోచిస్తే ఆ విధంగా అవుతుంది. ఒకవేళ నెగిటివ్ థింకింగ్ బాగా చేస్తే మన చుట్టుపక్కల ఆరా ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా పాజిటివ్ ఆలోచిస్తే ఎంత అనుకున్న పాజిటివ్ ఆలోచనలు రాకపోతే అయితే దీనికోసం సింపుల్గా రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అని ఉంటుంది మేడం. అంటే ఒక నెగిటివ్ ఆలోచన రాగానే ఒకవేళ పాజిటివ్ ఆలోచన రానప్పుడు మనకు తెలుసు కదా ఆలోచన క్యాన్సల్ 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 అని 3 times అనేసి సపోజ్ ఇప్పుడు పిరికివంతుడు ఉన్నాడు. సో నేను ధైర్యవంతుని నేను ధైర్యవంతుని ధైర్యవంతుని అనుకోవాలి. ఈ విధంగా వారు ఏం చేయాలంటే పాజిటివ్ వైపు మార్చడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక నెగిటివ్ ఆలోచన వస్తే 3 times పాజిటివ్గా ఆలోచించగలిగితే దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అండి. అంటే పాకెట్లో ఇది ఒకటి పెట్టుకోండి అంటున్నారు. అంటే దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారా వ్యూవర్స్ కి? ఎస్ డెఫినెట్లీ. మీరు ఇదనే కాదు దీనిని మాలైనా పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైనటువంటి ఏదైనా సరే పెట్టుకున్న తర్వాత దాన్ని రిపీట్ చేయాలి. ఏదైనా ఒకటి దాన్ని ఎందుకు పెట్టుకోమనంటే దాన్ని రిపీట్ చేయడం కోసం మనకి ఈజీగా మనది గుర్తు చేయడం కోసం మనకి సంకల్పం ఉంది అనేది గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్ అండి, గుర్తు చేయడం. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా అండి హరిత గారు ఫ్రీ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ అవేర్నెస్ రావాలి. సో ఆ ఫ్రీ వెబినార్కి అటెండ్ అవ్వాలి అంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో. సో ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ పంపించి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మేము ఆన్లైన్లో జూమ్ క్లాస్ కనెక్ట్ చేస్తుంటాం. ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళకు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్లాసెస్ అండి. అంటే థియరీ వేరు, ప్రాక్టికల్ ఇస్ ద డిఫరెంట్ అండి హరిత గారు. థియరీ అనేది ఇట్లా చెయ్యి అలా చేయని ఉంటుంది, ప్రాక్టికల్ ఇలా చేయి అలా చేయడం చేయించడం ఉంటుంది, చేయడం ఉంటుంది. సో చేయడం వల్ల మనకు రేస్ వస్తాయి. చూడండి ఎంత సైకిల్ కోసం ఎన్ని పుస్తకాలు చెప్పినా వాళ్ళకి సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ పట్టుకుంటేనే సైకిల్ వస్తుంది, స్విమ్మింగ్ నీళ్ళలో దిగుతేనే స్విమ్మింగ్ వస్తుంది. ఏదైనా ప్రాక్టికల్ గా చేస్తేనే అది సాధ్యపడుతుంది. ఇక్కడ కూడా మన మనోశక్తితో మనకు కావాల్సిన వాటిని ఎట్లా ఆకర్షించుకోవచ్చో ప్రాక్టికల్ చేపించడం ఉంటుంది. అంటే మీ క్లాసెస్ లో అది నేర్పిస్తారా? ప్రాక్టికల్ గా ఉంటుందా క్లాసెస్? ఎస్ ఉంటాయి మేడం, అలానే ఉంటాయి. చాలా మంది మన క్లాస్లో అటెండ్ అయిన తర్వాత వారి మనోశక్తితో కొంతమంది వారి డెప్స్ క్లియర్ చేసుకున్నారు, కొంతమంది వారి మనోశక్తి ఇల్లు కట్టుకోగలిగారు, కొంతమంది వారి మనోశక్తి కారు కొనుక్కోగలిగారు, కొంతమంది గోల్డ్. అట్ ది సేమ్ టైం వారి జీవితంలో కొంతమంది వారికి కావాల్సినటువంటి జాబును వాళ్ళకి A to Z అండి. నిజం చెప్పాలంటే మనిషి యొక్క సంకల్ప శక్తి చాలా ఉంటుందండి. బట్ తాను చేయలేను, నా వల్ల కాదు అనుకోవడం వల్లే కావట్లేదు. ఎస్ నా వల్ల అవుతుందనే ధైర్యం ఎవరికైతే ఉంటుందో వారికి అన్ని సాధిస్తారండి హరిత గారు. అంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే సరిపోతుంది. అది ఎలా సక్సెస్ అవ్వాలన్నది మీరు నేర్పిస్తారు, అంతేనా? అవునండి. మీ క్లాసెస్ వినేది ఎలా ఉంటాయి? క్లాస్ టైమింగ్స్, మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది ఎలా? డెమో క్లాస్ వచ్చేసి ఈవినింగ్ ఉంటుంది మాక్సిమం. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే పెడుతున్నారు ప్రజెంట్ అయితే. సో ఈవినింగ్ 7 to 10 వరకు ఉండొచ్చు, 7 to 9, 10. బట్ క్లాసెస్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 7:30 ఉంటాయండి. ఓకే, ఎవ్రీడే ఉంటాయి ప్రాక్టీసెస్. సో క్లాసెస్ అటెండ్ అయితే కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతారండి. అంటే హెల్త్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే సొల్యూషన్ దొరుకుతుంది, మనీ ఇష్యూస్ ఉంటే మనీ ఇష్యూస్కు ఆర్థిక స్వేచ్ఛ పోతే మార్గాలు తెలుస్తుంటాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తుంటాయి అంటే రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉంటే క్లియర్ అవుతాయి, కెరియర్లో బాగుంటాయి. సింపుల్గా A to Z మీ ఇష్యూ ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సొల్యూషన్ అనేది వారికి కాబోతుందండి హరిత గారు. సో ఏదైనా సాధ్యం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల అని చెప్తున్నారు, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్, ఆర్థిక పరంగా సార్ చాలా అడుగుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 లక్షలు క్లాస్ వచ్చాక మేము చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్ తో చెప్పండి, అందరూ కూడా క్లాప్స్ తో చెప్పాలండి. ఎప్పుడైనా మన సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మన డాక్టర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా. మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే, మళ్ళీ మీరు ఏది అనుకుంటుంది అచీవ్ అయిన వరకు నేను ఉంటానండి, మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్ళను, మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.